గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సంపూర్ణ శని దోషం కలిగి ఎటువంటి కోరికైనా తీరేటటువంటి అద్భుతమైన ఉపాయం ఏమిటి అన్నట్లయితే కనుక, అసలు ప్రస్తుత కాలంలో ఏ ఏ రాశుల వారు ఈ శనిగ్రహ దోషంతో, శనిగ్రహ పీడతోటి ఇబ్బంది పడుతున్నారు, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, లేదా ఏలినాటి శనిల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి రాశులు ఏమిటి, సునాయాసంగా వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి తెలుసుకునే ముందర అసలు శని దోషం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏమిటనే విషయం తెలుసుకున్నట్లయితే తద్వారా మనం ఎందుకు పరిహారాలు చేసుకోవాలో, ఎలా పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సాధారణంగా గ్రహాలన్నింటిలోకెల్లా కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. అందులోనూ గురుడు ఒకటి, శుక్రుడు ఒకటి, రవి ఒకటి, శని ఒకటి చాలా ఎక్కువ ప్రభావాలు కలిగించేటటువంటి గ్రహాలు. అయితే అన్నిటిలోకెల్లా ఏ గ్రహం మిక్కిలి శుభ ఫలితాలని లేదా ఇబ్బందుల్ని కలగజేసేటటువంటిది అన్నట్లయితే కనుక అందరికీ తెలిసినటువంటి విషయమే శనైశ్చరుడు. అందుకనే సాధారణంగా శని మహర్దశ నడుస్తూ ఉన్నా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నా కూడా జీవితాలని మలుపు తిప్పుతాడు. అయితే చాలా మంచి స్థాయికి తీసుకెళ్ళిపోతాడు, లేదా అధపాతాళంలోకి తొక్కేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మహర్దశ వచ్చినా భయపడరు. కానీ శని మహర్దశ వచ్చింది అంటే కనుక, లేదా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చిందంటే కనుక తీవ్రంగా భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, జాగ్రత్తలు పడుతూ ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు, లేదా మంచి స్థాయికి వెళుతూ ఉంటారు. అయితే దేనైనా మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అగ్గిపెట్టి ఉందండి, పొయ్య వెలిగించవచ్చు, ఇల్లు అంటించవచ్చు కదా. కాకపోతే దానివల్ల వంట చేసుకోగలుగుతున్నావా, దేనైనా తగలెడుతున్నావా అనేటువంటి విషయం ఎలాగైతే ఆధారపడి ఉంటుందో, అలాగే శనైశ్వరుడు కూడా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆయన బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు. సాధారణంగా చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే, శని ఎంతసేపు కీడే చేస్తాడు, పాడు చేస్తాడు, నష్టపరుస్తాడు, ఏదో అయిపోతుంది, లేకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, శస్త్రచికిత్సలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మంచి కూడా చేస్తూ ఉంటాడు. అయితే మనం ఇప్పుడు శని చేసే మంచి ఏమిటి, శని చేసే చెడు ఏమిటి, రెండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఏమిటి అంటే కనుక ముందర మంచి చెప్పుకుందాం. ఒకటి, మీకు విద్య పట్ల ఆసక్తి కలగాలన్నా, తపన కలగాలన్నా, ఆసక్తి కలగాలన్నా, లేదా శ్రమ పడాలన్నా, చదువుకోవడానికి కష్టపడాలన్నా, కష్టానికి కారకుడు శని. సాధారణంగా చదువు సులువుగా రాదు కదా, బాగా కష్టపడితే కానీ చదువు రాదు. కష్టం అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. అలాంటి స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి ఆయన పేరులోనే స్థిరత్వం ఉంది, స్థిరుడు అంటారు. శనీశ్వరుడు మరో పేరు స్థిరుడు, అందుకని శనివారాన్ని స్థిరవారం అని కూడా అంటూ ఉంటారు. అంచేత అలాంటి కారకుడు. ఉద్యోగరీత్యా కానీ, వివాహరీత్యా కానీ స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు శని. సాధారణంగా గవర్నమెంట్ జాబ్ అంటే మనకు బాగా స్థిరం కదా, అలాంటి గవర్నమెంట్ జాబులు ఇవ్వాలన్నా కూడా శని బలం కావాలి. అలాగే వైవాహిక జీవితం అనేటటువంటి స్థిరత్వం, అంటే ఒకే అమ్మాయితో లేదా ఒకే అబ్బాయితో జీవితాంతం అన్యోన్యంగా కాలం గడపడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేవాడు శని కూడా. ముఖ్యంగా వ్యాపారాలు, విశేషంగా వ్యాపారాలు రాణించి యోగించి ఒకే వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్ళాలన్నా కూడా, ఎందుకంటే కష్టానికి కారకుడు లేదా అనేక రకాల వ్యవహారాలకు కారకుడు శనీశ్వరుడు. కాబట్టి శని. అలాగే ఐరన్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండే రంగాలన్నిటికీ కారకుడు శనీశ్వరుడు. ఆరోగ్యానికి కారకుడు, మృత్యుకారకుడు, రోగకారకుడు, భయకారకుడు, ఇవన్నీ కూడా శనీశ్వరుడే. కాబట్టి మన జీవితంలో ఎటువంటి ప్రమాదాలకి గురవ్వకుండా ఉండాలన్నా, శత్రువులకి లొంగకుండా ఉండాలన్నా, కోర్టు సమస్యల వివాదాలు రాకుండా ఉండాలన్నా కూడా శని బలం చాలా ముఖ్యం. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు విదేశాలకి శనికి పెద్ద సంబంధం లేదేమో అని. అలాగే శని ఏం ఫలితం ఇస్తాడు, రాహు అదే ఫలితం ఇస్తాడు, రాహు ఏం ఫలితం ఇస్తాడు, శని అదే ఫలితం ఇస్తాడు. అయితే అది ఏమిటంటే అంటే కనుక ఈ రాహు విదేశీ కారక వ్యవహార కారకర్త అవుతాడు. కాబట్టి ఆయన ప్రభావం రీత్యా కూడా చూసుకున్నా కూడా శని బలంగా ఉంటే ఖచ్చితంగా విదేశీయాన స్థిర యోగ్యతలు కూడా కలుగుతూ ఉంటాయి అని ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక రకాల శుభ ఫలితాలు కలగజేయడానికి శని కారకత్వం అయితే, ఇబ్బందులు కూడా కలగజేసేవాడు. అంటే ఇప్పుడు ఏవైతే శుభాలు ఉన్నాయో అవన్నీ పాడు చేసేవాడు కూడా శనీశ్వరుడే. ధనం లేకుండా చేస్తాడు, అనారోగ్యానికి కారకత్వం చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు, కాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, మంటలు, అరికాళ్ళ మంటలు, వీటన్నిటికీ కారకత్వం అంతా కూడా శని. తలబాధలు, శిరోబాధ, దీర్ఘకాలిక రోగాలు, అనవసరమైన వ్యసనాలకి అన్నిటికీ కూడా కారకత్వం. అంటే అవన్నీ బాగోలేకపోతే ఇస్తాడనమాట. బాగుంటే శుభ ఫలితాలు ఎలా ఇస్తాడు, బాగోలేకపోతే అలాంటి ఫలితాలు ఇస్తాడు. తీవ్ర ధన నష్టము, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి క్లేశాలు, లేదా ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మధ్య పుల్ల పెట్టడాలు, ఇలాంటివన్నిటికీ కారకత్వం కూడా శని బాగోకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి అని. పెద్ద పెద్ద జీవితంలో వచ్చే మలుపులన్నీ కూడా శని వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి శని యోగించాడా చాలా అద్భుతం, యోగించలేదా ఇబ్బందులు అలాగే ఉంటాయి.